శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్తపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 96వ శ్లోకం అండి. ఇదేంటంటే అమ్మవారి పాతివ్రత్య మహిమ గురించి అన్నమాట. అమ్మవారి పాతివ్రత్య మహిమ గురించి చెప్తున్నారు. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కోవా న భవతి పతి కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనాం అచరమే కుచాభ్యాం ఆసంగః కురువకతరోరప్య సులభః. ఇక్కడ ఏమంటున్నారంటే, పతివ్రతలలో మొదటి దానివైన ఓ సతీదేవి బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిని ఎందరెందరూ భజించటం లేదు. ఆ ఆరాధకులు పాండిత్య సమృద్ధి కలిగిన వారే వాణి వల్లభులు అని వ్యవహరించబడతారు. లక్ష్మీదేవి యొక్క సంపదలను పొంది లక్ష్మీపతులు అని చెప్పబడతారు. కానీ అలా చెప్పుకునే అవకాశం అమ్మ నీవు ఎవ్వరికీ ఇవ్వలేదు. పార్వతీపతి ఒక్క పరమశివుడే. అది నీ పాతివ్రత్యం గరిమన్నమాట. మహాదేవునికి తప్ప నీ పూల తోటలోని గోరంట వృక్షానికి కూడా నీ ఆలింగనం లభించదమ్మా. ఇందులోంచి స్మరించే నామాలు, లలితా సహస్రనామాల నామాలు ఏంటంటే సదాశివ పతివ్రత, సతీ, శివపద, ఈ 3 నామాలనండి. అమ్మవారి పాతివ్రత్య మహిమ గురించి చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం లక్ష్మీదేవిని బాగా ప్రార్థించడం వల్ల లక్ష్మీపతులు అవుతాం. అలా లక్ష్మీపతి అని పేరు తెచ్చుకుంటాం. అలాగే సరస్వతీదేవిని ఆరాధించడం వల్ల చదువు బాగా వచ్చి మనం పండితులు అనమాట, సరస్వతీపతి అనిపించుకుంటాం అనమాట. కానీ అమ్మవారి పతి కింద పరమశివుడు ఒక్కడే. ఎవ్వరికి అవకాశం అమ్మవారు ఇవ్వలేదండి. అందరికీ ఇది ఉంది, కానీ అమ్మవారి అవకాశం మాత్రం రాలేదన్నమాట. అంటే అమ్మవారి పాతివ్రత్య మహిమ గురించి చెప్తున్నారనమాట. ఎంత బాగుందో కదా. ఓ సతీమ తల్లి, ఎందరెందరు కవులు సరస్వతీదేవిని భజించి ఆమె కృపకు పాత్రలు అవ్వడం లేదు. శ్రీదేవిని ప్రార్థించి ఎందరూ ఆమె కటాక్షం వల్ల లక్ష్మీపతులు అవ్వడం లేదు. అపో పతివ్రతల్లో అగ్రగణ్య మహాశివుణ్ణి వీడి నీ హృదయాన్ని దోచుకోవడం కుర్రోక తరువులకు అంటే ఏంటంటే గోరింట చెట్టు అండి. దానికి కూడా లభ్యం కాదు కదమ్మా. ఏంటంటే కవి అయితే సరస్వతీపతి అవుతాడు, ధనికుడు అయితే లక్ష్మీపతి అవుతాడు. పార్వతీపతి మాత్రం మహాదేవుడు ఒక్కడేనమ్మా. ఆమె ఏంటంటే అమ్మవారిది అనమాట. పాతివ్రత్య మహత్యం అవాగ్మోస్ గోచరం అనమాట. అంటే మనస్సుకు, మాటకు, దేనికి అందదండి అమ్మవారి పాతివ్రత్య మహత్యం. మనం ఇలాంటి